సో 2019 నేను ఫస్ట్ టైం ప్రిలిమ్స్ రాసినప్పుడు ఐ లాస్ట్ ది ప్రిలిమ్స్ బై 0.67 మార్క్స్. సో ఐ కుడ్ నాట్ రైట్ ది ఎగ్జామినేషన్. దెన్ ఆఫ్టర్ దట్ ఐ థాట్ యూపీఎస్సీ మన వల్ల కాదేమో, వీల్ గివ్ అప్ అని చెప్పి అనుకున్నాను. దెన్ ఐ రోట్ ఆర్బీఐ గ్రేడ్ బి. సేమ్ రిజల్ట్, మెయిన్స్ ఐ లాస్ట్ బై 0.67 మార్క్స్. Then I wrote group 1 examination. It got delayed by 4 years. So at the end I wrote the exam in 2020. Again I went until interview stage, but again lost the mains by 7 or 8 marks. Like థర్డ్ అటెంప్ట్ రాద్దాం, ఇంక ఇది రాకపోతే మన ఏరోస్పేస్ చూసుకుందాం, వెనక్కి వెళ్ళిపోదాం, యూఎస్లో ఏమైనా పని చేసుకుందాం అనుకున్నాను. అట్ థర్డ్ అటెంప్ట్ అప్పుడు ఐ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 235. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్ అప్పుడు. Even then, again bad luck, I missed the IPS by 1 rank. సో లైక్ ఇంకా ఐపీఎస్ వచ్చేసిద్ది, గ్రూప్ 1లో డిఎస్పీ వచ్చింది. లైక్ సరే డిఎస్పీ ఎందుకు, ఇక్కడ ఐపీఎస్ వస్తుంది అని చెప్పి వదిలేసాను. కానీ లాస్ట్ ఐపీఎస్ బై 1 rank. ఎఫ్సీ చేశాను, అన్ని చేసిన తర్వాత ఐ రోట్ ఎగ్జామ్ అగైన్. దిస్ టైమ్ ఆ లక్ అంతా ఐ థింక్ ఫేవర్డ్ నౌ. ఐ గాట్ 148 rank. మేబీ ఐ గెట్ ఇన్ టు ఐపీఎస్. సో దట్ ఈస్ హౌ, ఎంత హార్డ్ వర్క్ చేసినా లాస్ట్లీ దేర్ విల్ బి దిస్ లక్ ఫ్యాక్టర్. సో ఇన్ ద ఎంటైర్ జర్నీ దేర్ ఆర్ మెనీ ఫెయిల్యూర్స్ దట్ ఐ ఫేస్డ్. సో ఫెయిల్యూర్ అప్పుడు యూ నీడ్ సమ్ పీపుల్ టు సపోర్ట్ యూ. సో మనకి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్. కానీ వాళ్ళతో పాటు వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో 2 of my friends are there in crowd, Aravind and Shakir. So they really helped me in this journey. Thank you so much.